రైట్. రాహుల్ గాంధీకి సంబంధించి జోడో యాత్ర తర్వాత కాంగ్రెస్ బాగా పుంజుకుంది రాష్ట్రంలో అని. ఏంటి రాహుల్ గాంధీ గారి యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది? రాహుల్ ఆయన గాంధీ పీఎం అవుతారా? కారు. ఆయన ప్రధానమంత్రి యోగం లేదు. అంటే వాళ్ళ ఫ్యామిలీ డిఫరెంట్. మనం మాట్లాడంగానే ట్రోలర్స్ తిడుతుంటారు, కానీ అదొక విచిత్రమైన ఫ్యామిలీ. వాళ్ళు సీట్లో కూర్చోవాలనుకుంటే ఇవాళ అసలు వేరే పార్టీలు, వాళ్ళ భారతదేశాన్ని వేరే పార్టీలు పాలించే పరిస్థితి మనకు ఉండకపోతుండే. వాళ్ళ ఫ్యామిలీ ఉండేది. సో వాళ్ళు తెగించారు కాబట్టి వాళ్ళ వేరే పార్టీలు వచ్చి గవర్నమెంట్ రూల్ చేస్తున్నాయి సెంట్రల్లో. సరే, రేపు పొద్దున కూడా అంతే. రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇండివిజువల్గా కాదు, హంగ్ వచ్చి ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి మేబీ సెకండ్ లార్జెస్ట్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అయ్యే 130, 150, 160 సంపాదిస్తే, మిగిలిన పార్టీలన్నీ కలిసి డిఎంకే కానీ, తృణమూల్ కాంగ్రెస్ కానీ, స్టాలిన్ కానీ వీళ్ళందరూ కలిసి గవర్నమెంట్ ఫామ్ చేస్తే మల్లికార్జున్ ఖర్గే గారో లేకుంటే నితీష్ కుమార్ గారో ప్రధానమంత్రి అయ్యేటువంటి జాతకాల్లో ఉంటారు. వీళ్ళ జాతకాల్లో ఉంటారు. రాహుల్ గాంధీ గారి జాతకము ప్లస్ నరేంద్ర మోడీ గారి జాతకం ఒకటే. కానీ ఇద్దరూ కష్టపడాల్సిన సందర్భంలో రాహుల్ గాంధీ గారు మాత్రమే కష్టపడ్డారు రాశిపరంగా, నరేంద్ర మోడీ గారు సుఖపడ్డారు. నేను జాతకపరంగా మాట్లాడుతున్నాను. అంటే ఏలినాటి శని అనేది నీకు తెలుసు, చాలా టార్చర్ పెడుతుంది. నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిని చేసింది, రాహుల్ గాంధీ గారిని పదవి నుంచి దించేసింది, వాళ్ళ గవర్నమెంట్ పోయగొట్టింది. సో ఇప్పుడు అష్టమ శని నడుస్తుంది ఇద్దరికి, అర్ధాష్టమ శని నడుస్తుంది ఇద్దరికి, వృశ్చిక రాశికి. ఈయనది రాహుల్ గాంధీ గారిది జ్యేష్ఠ నక్షత్రము, నరేంద్ర మోడీ గారిది అనురాధ నక్షత్రం. ఇద్దరిది ఒకటే రాశి, వృశ్చిక రాశి. సో ఇద్దరు జాతకాల్లో నేను ఇంతకుముందు కూడా ఇంటర్వ్యూలో చెప్పిన పప్పు నిప్పుగా మారే అవకాశం ఉంది అని చెప్పిన. రాహుల్ గాంధీని పప్పు అంటారు అందరూ. సో ఆ పప్పు నిప్పుగా మారే అవకాశం వచ్చింది. ఇప్పుడు జరిగినటువంటి స్టేట్ ఎలక్షన్స్తో సంబంధం లేదు. సెంట్రల్లో మాత్రము ఇప్పుడున్నటువంటి పరిస్థితులు మారి కొద్దిగా కాంగ్రెస్ పార్టీ పుంజుకునే అవకాశం ఉంది. ఎలా గురూజీ ఇప్పుడు మనం చూస్తున్న 5 రాష్ట్రాలు ఎన్నికలు, మధ్యప్రదేశ్, సంబంధం లేదు. ఇవన్నీ 5 రాష్ట్రాలలో ఇవాళ ఒక రాష్ట్రం తీసేస్తే 4 రాష్ట్రాలు. 4 రాష్ట్రాలలో ఇంచుమించుగా 3 రాష్ట్రాలలో బీజేపీ, ఒక రాష్ట్రంలో కాంగ్రెస్. సో వీటితో సంబంధం లేకుండా పుంజుకుంటుంది అని చెప్తున్నా. ఓకే, వీటితో సంబంధం లేకుండా పుంజుకుంటుంది. లోక్సభని డిసైడ్ చేసి అక్కడున్న సీట్లు లేదంటే పిఎం సీట్ని డిసైడ్ చేసే మధ్యప్రదేశ్లో రిజల్ట్ ఈరోజు చూసిన తర్వాత స్టిల్ కాంగ్రెస్కి అనుకూల పరిస్థితులు ఉన్నాయి. నేను అందుకని ఏమన్నా కాంగ్రెస్ సింగిల్ కొడుతుంది నేను అనట్లా, సెకండ్ లార్జెస్ట్ పార్టీ అవ్వచ్చు అని చెప్తున్నా. ఉదాహరణ, బీజేపీకి 170 వచ్చినాయి, కాంగ్రెస్కు 150 వచ్చినాయి. ఇండియా కూటమి అంతా ఎవరితో ఉంటుంది? మళ్ళీ జాతక ప్రిడిక్షనే, మళ్ళీ నా సొంత కవిత్వం కాదు, ఓన్లీ జాతకాన్ని బేస్ చేసుకొని మాట్లాడుతున్నా. ఇవాళ ఉన్న కండిషన్ ప్రకారము కాంగ్రెస్ పార్టీ పుంజుకునే అవకాశం ఉంది అని చెప్తున్నా. అంతే తప్ప కాంగ్రెస్ పార్టీ ఉద్ధరిస్తుందని నేను చెప్తలేను. సెంట్రల్లో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుంది. పుంజుకోవడము అనేది ఏ స్థాయిలో ఉంటుంది అనేది అప్పటి కండిషన్ బట్టి మాట్లాడుకుందాం. ఓకే, ఇప్పుడు చాలామంది మహిళలు ప్రొఫెషనల్గా ఎంతో కష్టపడుతూ ఉన్నారు, ఇండిపెండెంట్గా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. గత జనరేషన్తో కంపేర్ చేస్తే మీకు ఏమనిపిస్తూ ఉంటుంది? అంటే ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. అమ్మాయిల విషయంలో, ఆడవాళ్ళ విషయంలో చాలా గొప్పగా ఫీల్ అవుతా. నేను వెరీ ప్రౌడ్గా ఫీల్ అవుతా. ఎందుకంటే పూర్వకాలంలో వంటింటికే పరిమితం అయ్యేది. అంటే వంటింటికే పరిమితం ఎప్పుడు చేయలేదు. అక్కడ వాళ్లకు సౌలభ్యం ఉండేది కాదు. వంటింటికే పరిమితం కారణం ఏంటి అంటే వాళ్లకు బయటికి రావడానికి మార్గాలు లేకుండే. ఇప్పుడు మార్గాలు ఉన్నాయి. చదువుకోవడానికి మార్గం ఉంది, ఉద్యోగానికి మార్గం ఉంది. సో ఫ్రీడమ్ పెరిగింది. సో చాలా 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 రకాల అవకాశాలు దొరుకుతున్నాయి అమ్మాయిలకు. సో నేను అమ్మాయిలు వెనకబడి ఉన్నారు అంటే నేను నమ్మను. అమ్మాయిలు 100లో ఉంటే అబ్బాయిలు 20లో ఉంటారు. అబ్బాయిలకు గ్యాప్ 80% ఉంటుంది. అబ్బాయిలు చాలా వెనకబడి ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు చదువుకున్న ఏ అమ్మాయి అయినా మినిమం 35,000 40,000 సంపాదిస్తుంది. అదే అబ్బాయిలు సంపాదించలేరు. సో ఈ జనరేషన్లో, కలియుగంలో, అందుకనే కలియుగాన్ని శాసించేది మనిషి అంట. మనీ అండ్ షీ, డబ్బు అండ్ అమ్మాయి. సో వీళ్ళకు తిరుగుండదు, అమ్మాయే టాప్ పొజిషన్లో ఉంటుంది. సో ఐ ఫీల్ ప్రౌడ్. నాకు చాలా, నేను అబ్బాయిల కంటే నేను అమ్మాయిలకే వాల్యూ ఇస్తాను. మొదటి నుండి స్త్రీ పక్షపాతి నన్ను తిట్టుకున్నా సరే. ఓకే, అంటే మహిళలు శారీరకంగా, మానసికంగా చాలా దృఢంగా ఉంటారు అని చెప్తూ ఉంటారు. సో ఇప్పుడున్న జనరేషన్లో ఇంకా స్టిల్ ఇబ్బందులు పడుతూ ఉన్న వాళ్ళని, మానసికంగా లేదంటే శారీరకంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న అనేక అంశాలు వార్తల్లో చూస్తున్నాం కదా, ఏమనిపిస్తుంటుంది? ఇంకా మార్పు రావాల్సిన అవసరం ఉందంటారు? అంటే మగవాళ్ళలో రావాలి. బేసిక్గా ఆడవాళ్ళలో మార్పులు రావాలని నేను కోరుకోను. ఎందుకంటే ఆడవాళ్ళలో రావాల్సిన మార్పు, ఆల్రెడీ వాళ్ళు రోడ్డు మీదకి వచ్చారు, కష్టపడుతున్నారు, సమాజంలో పని చేస్తున్నారు, ఆఫీసులో వెళ్తున్నారు, పైలట్లు
అయినరు, విమానాలు నడిపిస్తున్నారు, బోటు నడిపిస్తున్నారు, రాకెట్ నడిపిస్తున్నారు, అన్నీ జరుగుతున్నాయి. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆడవాళ్ళను అర్థం చేసుకోవడంలో మగవాళ్ళు విఫలమవుతున్నారు అనేది నా ఉద్దేశం. అంటే వాళ్ళ స్ట్రెస్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఆడవాళ్లకు వ్యక్తిగతంగా ఇంట్లో కుటుంబాన్ని సంరక్షించుకునేటువంటి పనే కాకుండా సమాజంలో వచ్చి పనిచేసే ఆర్థిక స్వేచ్ఛ కోసమో లేకుంటే కుటుంబ అభివృద్ధి కోసమో బయటకు వచ్చి కష్టపడుతున్నారు. కష్టపడ్డప్పుడు ఆ కష్టంలో భాగంగా లేడీస్ ఎక్కువ తీసుకుంటున్నారు కష్టాన్ని, కానీ మగవాడు తీసుకోవట్లేదు. అంటే 0 దగ్గర స్టార్ట్ అయిన లైఫ్ మగవాడు 50కి వచ్చి ఆగిపోయిండు, కానీ 0 దగ్గర స్టార్ట్ అయిన లైఫ్ ఆడవాళ్ళు 100కి వెళ్ళిపోయారు. ఎక్కడ వెళ్ళిపోయారు అంటే ఇక్కడ ఇంట్లో వంటిల్లు వాళ్ళే చూసుకోవాలి, పిల్లల చదువులు వాళ్ళే చూసుకోవాలి, కుటుంబ పోషణ వాళ్ళే, కుటుంబాన్ని సంరక్షించుకోవడం వాళ్ళే చూసుకోవాలి. ఇది కాకుండా సమాజంలోకి వెళ్ళి మళ్ళీ ఉద్యోగం చేయాలి. సో ఎక్స్ట్రా బర్డన్. మగవాడు అట్లా కాదు, మగవాడు పోతుండు ఉద్యోగం చేస్తుండే ఇంటికి వస్తుండు. కానీ ఇంటికి వచ్చిన తర్వాత అంటే ఆల్మోస్ట్ ఆల్ మగవాడు చేసేటువంటి సమాంతరమైన పని అమ్మాయి కూడా ఆఫీస్కి వెళ్ళి చేస్తుంది. కానీ ఇంటికి వచ్చిన తర్వాత మగవాడు ల్యాప్టాప్ పట్టుకొని టీవీ పెట్టుకొని కూర్చుంటాడు, కానీ ఆడదానిలాగా వాడు పనిచేయడు. కానీ అమ్మాయి ఏం చేస్తుంది, స్త్రీ ఏం చేస్తుంది, ఇక్కడ ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలకు స్నానం పోస్తుంది, వాళ్ళ బట్టలు పిండుతుంది, వాళ్ళకు ఫుడ్ పెడుతుంది, మళ్ళీ మగవానికి ఫుడ్ పెడుతుంది. సో ఈ ఎక్స్ట్రా స్ట్రెస్ అనేది 100% ఏర్పడుతుంది ఇక్కడ ఎవరికి, ఆడవాళ్లకు. దీన్ని అర్థం చేసుకోలేనటువంటి దరిద్రమైన స్థితిలో మగవాడు ఉన్నాడు. మగవాడు ఆలోచించాలి. ఏం ఆలోచించాలి అంటే, అరే నేను ఆల్రెడీ ఇంత కష్టపడ్డా, నా పెళ్ళాం కూడా కష్టపడ్డది, నా పెళ్ళాం కష్టపడ్డది కానీ ఆ గుర్తించలేకపోతున్నా అనే ఆలోచన వాడికి వస్తే, వాడు కనుక ఆ అమ్మాయికి సపోర్ట్ చేస్తే స్త్రీ ఎక్కడో ఉంటుంది. అక్కడ ఫెయిల్ అవుతుంది. సమాజం బ్యాలెన్సింగ్ అనేది అక్కడ మాత్రమే మిస్ అవుతుంది. కరెక్ట్గా ఈ అమ్మాయి కనుక మగవాడు సపోర్ట్ చేయగలిగితే, భర్త సపోర్ట్ చేయగలిగితే, తల్లిదండ్రులు సపోర్ట్ చేయగలిగితే, అన్నదమ్ములు సపోర్ట్ చేయగలిగితే ఇంకా స్త్రీని ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. కానీ ఆ కష్టాన్ని ఏం చేస్తున్నారు అంటే, ఇక్కడ దానిగా నువ్వు కష్టపడి వస్తే ఏం మాట, ఇంటికి రాగా నువ్వు ఆడదానిగా వండుకోపో అంటాడు. అక్కడ ప్రాబ్లం వస్తుంది. మరి నేను ఆడదాన్నే కదరా, నువ్వు నన్ను పోషించు అని ఆడది అనగలిగితే కరెక్ట్గా. అట్లా అంటలేదు కదా, ఈమె కూడా పోయి కష్టపడుతుంది, ఉద్యోగం చేస్తుంది. సో వంట దగ్గరికి వచ్చే వరకు మొగోడు ఏమంటాడు, నువ్వు ఆడదాని అంటాడు. మరి అదే సంపాదించే దగ్గర ఎందుకు అనడు, నేను మొగోని నేను సంపాదించి పెడతాను ఇంట్లో ఉండు అని ఎందుకు అనడు. సో ఇక్కడ ప్రాబ్లం వస్తుంది. సో మగవాళ్ళే మారాలి అనేది నా ఉద్దేశం. మగవాళ్ళు ఇంకా మారి కొద్దిగా ఆడవాళ్లకు అంటే అయినంత వరకు చేతనైన సహాయం చేయడము, అట్లీస్ట్ నీతో కాలేదు, నీకు ఏమంటారు మేలిజం, కనీసం పని మనిషిని పెట్టి ఆమె అమ్మ సహాయంగా పని మనిషిని పెడితే అట్లీస్ట్ తనకు స్ట్రెస్ని తగ్గించగలిగితే, లేదు తనకున్న యాంగ్జైటీని అర్థం చేసుకోగలగడం. ఎందుకంటే ఆడవాళ్ళలో హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది సర్వసాధారణం. ఈ కలియుగంలో ఖచ్చితంగా అందరికీ మన కాలసర్ప దోషం ఉంటుంది అమ్మాయిలకి. అందుకని వాళ్ళకు టెన్షన్ ఎక్కువ ఉంటుంది, యాంగ్జైటీ ఎక్కువ ఉంటుంది. సో యాంగ్జైటీ వల్ల చాలా రకాల ఆరోగ్యపరమైన ఇబ్బందులు వస్తాయి, లేడీస్కు మానసికమైన ఇబ్బందులు వస్తాయి, స్ట్రెస్ నోటికి వచ్చింది మాట్లాడతారు, కంట్రోల్ తప్పుతారు. ఆ 10 నిమిషాలు మగవాడు అర్థం చేసుకొని నోరు మూసుకొని కూర్చుంటే ప్రశాంతంగా ఉంటుంది. వీడు అట్లా కాదు, వీడు ఓవర్ యాక్టింగ్ చేస్తాడు. ఓకే, వేణుస్వామి గారు, మీరు డబ్బుకి ఇచ్చే ప్రయారిటీ ఏంటి మీ లైఫ్లో? డబ్బుని ప్రతి మనిషి ఎలా చూడాలి? ఎంత ప్రయారిటీ, డబ్బు ఎంత అవసరం మనిషి జీవితానికి? నేను డబ్బుకి అమ్మాయికి చాలా ప్రాముఖ్యత ఇస్తాను. ఎదుటి వాళ్ళు కూడా అలానే చూడాలి, అందరూ అట్లనే చూడాలి. ఓకే, అందరూ అట్లనే చూడాలి. ప్రపంచంలో అతి సింపుల్ మోరల్స్ ఎథిక్స్ వదిలేస్తే 2 విషయాలు సింపుల్. ఒకటి డబ్బు సంపాదించడం, 2 అమ్మాయిని పడేయడం. మళ్ళీ పడేయడం ఇన్ ద సెన్స్ మళ్ళీ లవ్ అనుకో, నీ ఇష్టం వచ్చింది అనుకో. కలియుగంలో నేను సింపుల్ లాజిక్ చెప్తా. ఇక్కడ వేణుస్వామి లేడు, ఇక్కడ వేణు అనేటువంటి ఒక యువకుడు ఉన్నాడు, ఒక 30 ఏళ్ళ పోరగాడు ఉన్నాడు. నాకు పలానా ఎక్స్ అనే అమ్మాయి అంటే ఇష్టం, ఎక్స్ అనే అమ్మాయి నాకు ఇష్టం. నేను డైరెక్ట్గా ఎక్స్ అనే అమ్మాయి దగ్గరికి పోయి, అమ్మ నువ్వంటే నాకు ఇష్టం, డేటింగ్కి వెళ్దామా అన్నాను అనుకో, చెప్పు తీస్తుంది. నా దగ్గర ఒక 1,00,000 రూపాయలు తీసుకో, డేటింగ్కి వెళ్దామంటే చెప్పు తీస్తుంది. తెలివిగల్లోడు అయితే డైరెక్ట్ ఏం చేస్తాడు, డేటింగ్ వస్తావా అంటాడు. కానీ దీంట్లో అతి తెలివి క్యాండిడేట్ ఉంటారు. ఈ 1,00,000 రూపాయలు కూడా లేకుండా జస్ట్ ₹1 గులాబీ పువ్వు తీసుకుపోయి ఐ లవ్ యూ అని ముందర పెడతాడు. అదే డేటింగ్ థ్రెడ్. అంటే డేటింగ్కి వెళ్ళడానికి వీడు డైరెక్ట్గా నువ్వంటే నాకు ఇష్టము, మన ఇద్దరం కలిసి డేటింగ్కి వెళ్దామా అనకుండా ప్రేమ అనే అస్త్రాన్ని ముందర పెట్టి ఈ అమ్మాయిని వాడుకొని, ఈ అమ్మాయి దగ్గర ఉన్న డబ్బులు వాడుకొని దొబ్బేస్తాడు. ఇదంతా అయిపోయినాక అమ్మాయికి జ్ఞానోదయం అవుతుంది. సో ఇది కొత్త ట్రెండ్, ఇది కలియుగంలో. లవ్ అనేది తన కోరికలు తీర్చుకోవడానికి ఉపయోగపడే ఒక థ్రెడ్ వాస్తవంగా. బట్ రియాలిటీలో అసలైన ప్రేమ లేదు. అసలు రియాలిటీలో కలియుగంలో ప్రేమ అనేది ఉండదు. కలియుగంలో ఓన్లీ క్యాలిక్యులేటెడ్ లవ్. అందుకనే డివోర్స్ అవుతున్నాయి. క్యాలిక్యులేటెడ్ లవ్ కాబట్టి డివోర్స్ అవుతున్నాయి. ఎంత అప్రమత్తంగా ఉండాలంటారు మరి అలాంటప్పుడు? వాళ్ళ లైఫ్ స్పాయిల్ అవుతుంది, ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళ కెరియర్స్ నాశనం అవుతున్నాయి. అంటే కారణం ఆ పర్టికులర్ టైం వరకే ఆ జర్నీని చూసి వదిలేయాలంటారా? అది కాదు కదా రిలేషన్. అందుకనే నేను ఏమంటున్నా అంటే, ఎప్పుడైతే తల్లిదండ్రులు సరి అయినటువంటి ప్రేమను పిల్లల మీద చూపించారో, ఇప్పుడు ఇంట్లో భార్యాభర్తలు తన్నుకొని వస్తుంటే పొద్దున్న లేస్తే ఇంట్లో ఉండే బిడ్డ ఏం చేస్తుంది? ఫస్ట్ క్వశ్చను, ఒక తల్లి తన బిడ్డకు
తప్పు చేసినవా అని అడిగే రైట్స్ తల్లికి లేవు. ఎందుకు లేవు అంటే మొగడతో సరిగ్గా ఉండదు కాబట్టి. బిడ్డ ఏమంటుంది, ఫస్ట్ నీ దుకాణం చూసుకుంటుంది, అంటే నువ్వు చక్కగా ఉండు అంటది. స్ట్రైట్ క్వశ్చన్, మన సమాజంలో ప్రతి 100 మంది అమ్మాయిల చేతుల్లో కనీసం 50కి పైగా అమ్మాయిల చేతుల్లో ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ఫోన్ ఉంది. దాని విలువ 1,75,000 రూపాయలు. 1,75,000 రూపాయలు. బట్ వాళ్ళ జీతం నెలకు 25,000. అది సంపాదించాలంటే ఎన్ని రోజులు పడుతుంది? జూలై సినిమాలో తనికెళ్ళ భరణి అల్లు అర్జున్కి చెప్పిన డైలాగ్ గుర్తొస్తుంది. 1,00,000 రూపాయలు రా నా 6 నెలల సంపాదన అంటాడు. గుర్తుందో లేదో నీకు? 1,00,000 ఇయ్యి గంటల 2 లక్షలు ఇస్తా అంటాడు అల్లు అర్జున్. అట్లా ఎన్ని నెలలు కష్టపడితే నీకు ఐఫోన్ కొనుక్కోగలుగుతావు నువ్వు? బట్ నువ్వు ఎన్ని రోజులు కష్టపడితే నీకు ఐఫోన్ వచ్చింది నీ చేతికి? ఒక్క తల్లి కానీ ఒక తండ్రి కానీ బిడ్డ నువ్వు చేసే ఉద్యోగం ఏంది, నీ నెల సంపాదన ఏంది, నీ చేతులున్న ఫోన్ ఏంది, నువ్వు ప్రతి శుక్రవారం నాడు పబ్కి వేసుకుంటున్న డ్రెస్సు వాల్యూ ఏంది అని ఏ తల్లిదండ్రులను అడిగిరా? అడుగుతే ఏమవుతుందో? బెదిరిస్తుంది బిడ్డ, నేను సూసైడ్ చేసుకుంటా అని, ఇంట్లోకేం చెల్లిపోతా అంటది. అందుకని భయపడుతున్నారు తల్లిదండ్రులు. తల్లిదండ్రులను కూడా తప్పు పట్టలేము. సో ప్రతిదానికి మన బిహేవింగ్ మన నెక్స్ట్ తరం నేర్చుకుంటుంది. సో మన భార్యాభర్తల మంచిగా ఉంటే మన నెక్స్ట్ తరం అనేది మనం చూసి నేర్చుకుంటుంది. నువ్వే పొద్దున్న లేస్తే తన్నుకొని వస్తుంటే నీ బిడ్డ ఏమంటుంది, నువ్వు చక్కగా ఉండు, నువ్వు డాడీతో మంచిగా ఉంటున్నావా అంటది. ఇంకా నువ్వు ఆన్సర్ ఎట్లా చెప్పగలుగుతావు నీ బిడ్డకు? నువ్వు నేర్పి ఇది పరిస్థితి, ఇది పరిస్థితి, ఇది పరిస్థితి అని నేర్పిస్తే నీకు క్లారిటీ ఏడుస్తుంది. నువ్వు బిడ్డను సరిగా చూసుకోకపోతే బిడ్డ ఏం చేస్తుంది, బయట ఎవరినో చూసుకొని నీ దగ్గర దొరకని ఆ ప్రేమను బయట వ్యక్తి దగ్గర తీసుకోవాలని ప్రయత్నం చేస్తుంది.